ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనందరికీ శుభములు. అబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన ద్వారా తన యొద్దకు దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుడికి చర్చికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఆశిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో వారందరినీ రక్షించుటకంట యేసయ్య సమర్థుడంట, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడంట. చూడండి, సామెతలు 12వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, కీడు కల్పించేవారు హృదయమందు మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పేవాడు సంతోషభరితులగుదురు. సమాధానం పరచుటకై ఆలోచన అంటే సమాధానము చెప్పేలో కూడా తీరుంటుంది. సమాధానం చెప్పారంటే వాళ్ళు సమాధానంలోనంట సంతోషభరితులు అవుతారంట. అంటే ఓదార్పు. ఎవరైనా బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా 4 మంచి మాటలు చెప్తే సంతోషభరితులు అవుతారంట. కీడు కల్పించే వారి హృదయంలో మోసము కలదు. కీడు చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే మోసంతో నిండిపోతారు. హృదయంలో మోసం ఉంటుంది, కపటం ఉంటుంది, అంతా కూడా వారి చీకటి అది బయలుపడుతుంది. ఎందుకు? కీడు కల్పించేవారు హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరితులవుతారంట. ఇప్పుడు ఇక్కడ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. అంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారికి పక్షం విజ్ఞాపన చేయుచు నిరంతరము ఆయన జీవించుచున్నాడు. మనకి తోడుగా ఉన్నాడు, మన పక్షం యుద్ధం చేస్తున్నాడు, మనకి సమాధానాన్ని పరచడానికి మనుషుల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మనల్ని సమాధానంతో నింపడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. ఎంతో కృషి చేసి ఆయన సంతోషము సమాధానము అంతా కూడా మనకి ఇస్తున్నాడు. ఆ మనిషిని ఆ సమాధానం చెప్పడానికి పంపించేది కూడా ఆయనే. ఎందుకంటే మనము సమాధాన పరచబడ్డప్పుడు కదా సంతోషభరితులు అవుతాము. మనం సంతోషభరితులు అవ్వాలంటే సమాధానం చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. సమాధానం చెప్పేవాళ్ళు మనకు ఉండాలి అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని కృపతోటి నింపుతున్నాడు. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము విశ్వాసం అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడును. ఇప్పుడు విశ్వాసము అంతకంతకు పెరిగిందంటే విశ్వాసము చేత బలాభివృద్ధి పొందితే దేవుని నీతి దాంట్లో పారుతుందంట. కడవరి మందిరం యొక్క మహిమ మించినది. అంటే కడవరి మందిరం అంటే ఎవరు? మనమే. కడవరి మందిరము మన మీదే ఉంచాడు దేవుడు మన హృదయంలో ఆయన ఆత్మని పెట్టాడు. మనమే మందిర గుడారాలుగా పేతురు అంటాడు, మీరు రాయ చేత కట్టబడుతున్నారు, దేవుని సన్నిధి ఇలాగా మీరు కట్టబడుచున్నారు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. విశ్వాసం అంతకంతకు బలాభివృద్ధి చెందింది అంటే విశ్వాసము ఏ స్థాయిలోని మీకు బలాభివృద్ధి జరగాలి అంటే విశ్వాసం అంతకంతకు పెరిగి దేవుని నీతి దాంట్లో బయలుపరచబడుతుందంట. దేవుని నీతి దాంట్లో బయలుపరచబడును అని ఉంది. బయలుపరచబడిన దేవుని నీతి
ఆశీర్వాదం కనపడుతుంది, సమాధానం కనపడుతుంది, దేవుని కృప కాపాడుతుంది, దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని దయ కనపడుతుంది. మనం చూడండి, మనల్ని సైతాను ఎంతగో ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఎన్నెన్నో ఇబ్బందులు పెడుతున్నప్పుడు అపవాది పెట్టే బాధలన్నిటినీ తట్టుకుని విశ్వసించావా, నమ్మావా, మీ స్థావరాలు స్థిరపడతాయి. మీ స్థావరాలు స్థిరపడతాయి. దేవుని అదృశ్య హస్తము మీరు చూస్తారు. దేవుని అదృశ్య హస్తముతో మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. దేవుని కృప మిమ్మల్ని తోడుగా ఉండి కాపాడుతుంది. నిత్యము శక్తి, దైవత్వము మీరు కలిగి ఉంటారు. నిత్యము దేవుని శక్తిని కలిగి ఉంటారు. దైవత్వములోకి మీరు వచ్చేస్తారు. ఆయన ఎలా చెక్తాడంట? అరిచేతుల్లో చెక్కాడంట. అలా అరిచేతుల్లో చెక్కిన దేవుడు విశ్వాసం అంతకంతకు పెరిగి బలాభివృద్ధి చెందినప్పుడు దేవుని నీతి మీలో పారుతుందంట. చూడండి, కొండల్లో వెళ్తూ ఉంటారా? ఒకసారి ఘాటి సెక్షన్లోని వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సరస్సులాగా నీళ్ళు వెళ్తూ ఉంటాయి. మంచు కురిసిన సరస్సు చుక్క మనకి వినబడుతుంది. ఒకవేళ వర్షాకాలంలో మనం ప్రయాణిస్తున్నా సరే ఒక సరస్సు సౌండ్ ధ్వని, నీళ్ళు ధ్వని వెళ్తూ ఉంటుంది. అలాగా దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి మీ ఏంటంట ఇక్కడ చూడండి, దేవుని నీతి దాని యందు బయలుపరుచుచున్నది. దేవుని నీతి ఇదంతా ఎలాగొచ్చింది? విశ్వాసం, నీలో విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఇక్కడ యేసయ్య సంపూర్ణంగా మనల్ని రక్షించుటకు సిద్ధము గలవాడుగా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. ఆయన సజీవుడై ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకి డైరెక్షన్ చెప్పేలాగా ఉన్నాడు, మనతో మాట్లాడేలాగా ఉన్నాడు, మనల్ని ఆనందపరిచేలాగా ఉన్నాడు, మనకి సమాధానపరిచేవాళ్ళగా ఉన్నాడు. మనకి కీడు కల్పించేవారు మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఉదయంలో మోసం ఉన్నది, వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన, సమాధానకరమైన ఆలోచన చెప్పేవారు మనకు కావాలి. అప్పుడు మనం సంతోషభరితులవుతాం. ఇప్పుడు చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించుటకు, మనుష్యుల యొక్క దుర్నీతి చేత సత్యమును అడ్డగించుటకు, సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరుచున్నది. దుర్నీతి చేసే దుష్టులు, మనుషుల యొక్క భక్తిహీనత దేవుడికి అసహించుకుంటున్నాడు. అలా ఉండకూడదని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే విశ్వాసం అంతకంతకు పెంచుకునేవారిలా ఉండాలని. అంతకంతకు పెంచుకున్నప్పుడు మీ స్థావరాలు స్థిరపడతాయి. మీ స్థావరాల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. మీ స్థావరాలు దేవుని సన్నిధి చేత నింపబడి ఉంటారు. దేవుని సన్నిధి చేత నింపబడి దేవుని ప్రేమ బహు విస్తారముగా మీ మీద కుమ్మరించబడుతుంది. అది దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. అయ్యో నా బిడ్డలు ఇంకా నా గురించి తెలుసుకుంటలేదే, లేని వాటి ఉన్నట్టు మనము ఏం చేయాలంట? దేవుని అడగాలంట. లేని వాటిని ఉన్నట్టుగా ఎలాగ అడుగుతారండి? లేని వాటిని ఉన్నట్టుగా అడగాలంటే చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనము, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులలోని సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునై దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా మనం పిలవాలంట. అంటే విశ్వాసంలో అడగాలి ఆయన్ని. విశ్వాసంలో అడిగితే అంతకంతకు విశ్వాసము బలపడి దేవుని శక్తి
మీ యందు పారుతుందంట. దేవుని ప్రేమ మీ యందు పారుతుందంట. మీరు బలాభివృద్ధి చెందుతారంట. లేని వాటి ఉన్నట్టుగా పిలవాలి. తర్వాత విశ్వాసము అంతకంతగా మీ దగ్గర బలపడినట్లయితే దేవుని నీతి దాని యందు బయలుపరుస్తుందంట. అయ్యో నిన్న కాక మొన్న ఇలాగుండేవాడు, ఇలా ఎలా ఉన్నారా బాబు అని అనుకుంటారంట. ఎందుకంటే దేవుని నీతి దాని యందు బలపడుతుంది. మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడని మీరు ఎరగరా? అబ్రియల్ రాసిన పత్రిక 7:25 మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తూ మనల్ని అర్నిషులు కాపాడుతూ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, నడిపించాలని చూస్తున్నాడు. చూడండి, మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. సమస్త దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వాళ్ళు ఉంటారు. మనుషుల యొక్క భక్తిహీనతను దుర్నీతిని మీదను దేవుడి కోపం మండుతుంది. అలా ఉండొద్దు. దేవుడి చేత విశ్వాసించబడాలా. దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కోసం మన కోసము ఎంతో కష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని బలపరచాలని ఎంతో కృపచేత నింపుని చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రములు కనికరం తండ్రి కనికరంతో మళ్ళీ నింపుతున్నావు నాయన. విశ్వాసంలో అంతకంతకు విశ్వాసంలో తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి, స్థిరపరుస్తున్నావు నాయన, సిద్ధపరుస్తున్నావు నాయన. యేసయ్య అంతకంతకు విశ్వాసంలో నాయన ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. దేవుని నీతి మా యందు బయలుపరచడానికి తండ్రి ఎంతో కష్టపడతావు తండ్రి. అయ్యా ఎంతో మందిని తండ్రి అయా పరిశుద్ధుల స్థావరాల్ని ప్రభు స్థిరపరచాలని ఎంతో చూస్తున్నావు తండ్రి. అయా దృష్టిని ప్రతి పన్నాగానే లయపరచండి, శత్రువుల కీడు నుంచి తప్పించండి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. అయా ఇదిగో నాయన ప్రభు సుజాతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభు. అయా తండ్రి మోషేని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో దేవా తండ్రి అయా తండ్రి యేసయ్యా ప్రేమ్ కుమార్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంతిష్ట సహోదరుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కనికరించి అయ్యా, కృప చూపయ్యా, బలపరిచే, స్థిరపరిచే, సిద్ధపరచు, కుటుంబం చుట్టూ ప్రత్యక్షాన్ని ఖర్చువేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.